వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అక్రమ కట్టడాలు అంటే ఏమాత్రం గిట్టదు. అక్రమ కట్టడాల విషయంలో అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్షానికి ఒక రూలా, సామాన్యులకు ఒక రూలు, పవర్లో ఉన్న వాళ్ళకు మరో రూలా అంటూ ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు గతంలో. కానీ ఇప్పుడు అక్రమ కట్టడాలు కూల్చేస్తుంటే మాత్రం గగ్గోలు పెడుతున్నారు. సీఎం అయిన కొత్తలో ప్రజావేదికలో కూర్చొని అక్రమ కట్టడాలపై జగన్మోహన్ రెడ్డి ఎంత గంభీరమైన ఉపన్యాసం ఇచ్చారో ప్రతి ఒక్కరూ చూశారు. అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చివేయాలని అక్కడికక్కడ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఆ సమయంలోనే రాష్ట్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు ఉండటానికి వీల్లేదన్నారు జగన్ 5 ఏళ్ల పాలన అయిపోయింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. గత 5 ఏళ్ల పాలనలో జగన్ రాజధాని కట్టలేదు, పోలవరం పూర్తి చేయలేదు, ఇతర నిర్మాణాలు ఏవి కూడా పెద్దగా చెప్పుకునేవి ఏమీ లేవు. కానీ అసలు అక్రమాలే సహించని జగన్ అక్రమ కట్టడాలంటే ఏమాత్రం గిట్టని వైసీపీ అధినేత పార్టీ కార్యాలయాల పేరుతో ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 నుంచి 26 అక్రమ కట్టడాలకు పూనుకోవడమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అసలు అక్రమ కట్టడాలంటే ఏమాత్రం గిట్టని జగన్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 25 చోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఎలా ఓకే చేశారన్నదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను కారు చౌకగా తీసుకుంటున్న వ్యవహారం గత కొన్ని సంవత్సరాలుగా సాగుతుంది. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదనే చెప్పొచ్చు. గతంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు అదే మోడల్ను జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీసుల కోసం తీసుకొని ఎక్కడా కూడా అనుమతులు లేకుండా భారీ నిర్మాణాలను పూర్తి చేయటమే. ఎలాంటి అనుమతులు లేని భవనం అంటే అది ఖచ్చితంగా అక్రమ నిర్మాణం కిందే లెక్క. అది ప్రభుత్వ భవనమైనా, ప్రైవేటు భవనమైనా సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని పూర్తి చేయాలనే విషయం తెలిసిందే. జగన్ ఒక సందర్భంలో పెద్ద భవనాలు కడితేనే అభివృద్ధి కాదంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనికి వచ్చే ప్రాజెక్టులేమీ కట్టని జగన్ గత 5 ఏళ్ల తన పాలనలో మాత్రం పార్టీ ఆఫీసుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద భవనాలను కట్టించారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. పత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చాయి. చాలా చోట్ల ఈ వైసీపీ పార్టీ కార్యాలయ భవనాలు కూడా రాజ్యప్రసాదాల తరహాలో ఉండటం విశేషం. తాడేపల్లిలో వైసీపీ పార్టీ ఆఫీస్ కోసం నిర్మిస్తున్న భవనాన్ని శనివారం ఉదయమే అధికారులు కూల్చివేశారు. సాగునీటి శాఖ అభ్యంతరాలను తోసిరాజని మరి వైసీపీ ఆ భూమిని చేజిక్కించుకొని చకచక పార్టీ కార్యాలయాన్ని కట్టేసింది. మొదటి అంతస్తు స్లాబ్ కూడా పూర్తయిన భవనాన్ని అనుమతులు లేని అక్రమ కట్టడం అనే కారణంతో అధికారులు కూల్చివేశారు. సాగునీటి శాఖ చెందిన ఈ భూమిని అసలు పార్టీ కార్యాలయానికి ఇవ్వడం కుదరదంటూ కూడా అధికారులు అభ్యంతరం చెప్పినా అధికారంలో ఉన్న వైసీపీ అన్నింటినీ బుల్డోజ్ చేసి తీసేసుకుంది. అయితే ఈ అక్రమ కట్టడం కూల్చివేతపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, ఒక నియంత్రణ దాదాపు పూర్తయిన వైసీపీ ఆఫీసుని బుల్డోజర్లతో కూల్చివేశారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో 1-2 తప్ప మొత్తం వైసీపీ కార్యాలయాలన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే పూర్తి చేసినట్లు నివేదికలు బహిర్గతం చేస్తున్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన వైసీపీ కార్యాలయాల విషయంలో కూటమి సర్కార్ ఎలా ముందుకు వెళ్తుందనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.